హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్పనాస్ కిచెన్. ఈరోజు మీకు మామిడికాయ నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. 2 కేజీల మామిడికాయ ముక్కల్ని ఈ విధంగా కట్ చేసుకొని 1 స్పూన్ పసుపు తీసుకొని దీనిలో వేసుకోవాలి. ఇలా పసుపుని వేసుకున్న తర్వాత నేను ఈ గ్లాస్తో ఆయిల్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. 1 కేజీకి ఈ గ్లాస్తో 1 గ్లాస్ పడుతుంది. నేను 2 కేజీల ముక్కలు తీసుకున్నాను కాబట్టి ఈ గ్లాస్తో 2 గ్లాసుల ఆయిల్ని పోసుకోవాలి. ఈ విధంగా ఇలా 2 గ్లాసుల ఆయిల్ని నేను వేరుశనగ నూనె ఉపయోగిస్తున్నాను ఫ్రెండ్స్. మీ దగ్గర నువ్వుల నూనె ఉంటే కనుక నువ్వు పప్పు నూనె అంటారు, దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పసుపు ఆయిల్ ముక్కలకి పట్టేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. ఫస్ట్ ఈ విధంగా ముక్కలకి పట్టే విధంగా కలుపుకుంటే ముక్క మెత్తబడకుండా ఉంటుంది. ఈ విధంగా అన్ని ముక్కలకు ఆయిల్ పసుపు పట్టే విధంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఈ కప్పుతో తీసుకున్నాను. ఎండుమిరపకాయలని ఎండబెట్టి పట్టించుకున్న కారం. ఇలా అయితే పచ్చడి కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ కప్పుతో 2 కేజీలకి 2 కప్పులు కారం తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా 2వ కప్పును కూడా పోసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. నేను కల్లుప్పును వాడుతున్నాను ఫ్రెండ్స్. మీకు కల్లుప్పు అవైలబుల్గా ఉంటే కల్లుప్పే మంచిది. ఇలా 2 కేజీలకి 2 కప్పులు కల్లుప్పు కూడా యూజ్ చేయాలి. ఇలా 2వ కప్పును కూడా పోసి ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ముక్కలకు మొత్తం పట్టే విధంగా ఉప్పు, కారం, పసుపు, ఆయిల్ మొత్తం కలిసే విధంగా ఈ ముక్కలకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. 2 స్పూన్లు ఆవాలు, మెంతులు కలిపిన మిశ్రమం. మెంతుల్ని వేయించుకొని ఎండలో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఆవాలను కూడా ఎండలో ఉంచుకొని అప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ పౌడర్ 2 స్పూన్లు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి. ఈ ఆవాలు మెంతుల పౌడర్ వేయడం వల్ల చాలా రుచిగా ఉంటుంది. చిన్నుల్లిపాయలని ఇలా గ్రైండ్ చేసుకొని ఈ చిన్నుల్లిపాయల పేస్ట్ని కూడా వేసి కలుపుకోవాలి ఫ్రెండ్స్. కొంతమందికి చిన్నుల్లిపాయలు తినడం ఇష్టం ఉన్న వాళ్ళకైతే చిన్నుల్లిపాయలను పైన పొట్టు తీసుకొని ఆ విధంగా కలిపేసుకోవచ్చు. చిన్నుల్లిపాయలు తినని వాళ్ళైతే ఈ విధంగా పేస్ట్ చేసుకొని వేసుకుంటే పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా పచ్చడిని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇలా కలుపుకున్న ఈ పచ్చడిని గాజు సీసాలో కానీ లేదంటే జాడీలు ఉంటాయి కదా, ఆ జాడీలో కానీ నిల్వ ఉంచుకోవచ్చు ఫ్రెండ్స్. ప్రతిరోజు కొంచెం ఒకసారి మూత తీసి వీటిని కలుపుతూ ఉండాలి. 3 డేస్ ఆగిన తర్వాత మనం కొంచెం ముక్క ఊరుతుంది. అప్పుడు ముక్కకి ఉప్పు, కారం అవన్నీ పడతాయి. అప్పుడు మనం టేస్ట్ చూడొచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మామిడికాయ నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూస్తారు కదా. మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియో మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి. లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. కల్పనాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.